ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరింత స్పీడప్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు అంటించారు. జూన్ 20 లోపు కోర్టులో కావాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే అఫెండర్ గా ప్రకటిస్తామని తెలిపింది. దీంతో ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరింత స్పీడప్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు జారీ చేశారు. జూన్ 20 లోపు కోర్టులో కావాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశించింది. హాజరు కాకుంటే అఫెండర్ గా ప్రకటిస్తామని తెలిపింది. దీంతో ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతేనే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. మాధురి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిస్తామంటూ కూడా జూన్ 20 తేదీలోగా ఆయన హాజరు కావాలని కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చూసినట్టయితే చాలా వరకు కీలక దశకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పటికే పలువురికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఒక మీడియాకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి శ్రవణ్ రావు కూడా ఇప్పటికే పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో చూసినట్టయితే A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. తర్వాత రెడ్ కార్నర్ నోటీసులతో పాటుగాను పాస్పోర్ట్ కూడా రద్దయింది. ఆ తర్వాత అమెరికాలలో కూడా ఆయన అక్రమంగా నివాసం ఉంటున్నారు. కాబట్టి ఆయన విచారణకు సంబంధించినటువంటి సంస్థలకు ఆయన హాజరు కాకపోవడం, అదేవిధంగా విచారణకు సహకరించకపోవడంతో కూడా మొత్తం మీద పలుసార్లు నోటీసులు జారీ చేసిన విచారణ సంస్థలకు ఆయన సహకరించట్లేదు. కాబట్టి ఆయనను ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిత నేరస్తునిగా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే కోర్టులకు సంబంధించి దానిపైన ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఓవైపున చూసినట్టయితే ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడు ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటించొద్దని కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావు తరఫున వాదనలు కొనసాగినప్పటికీ కూడా ఇక ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూడా ఇటు నాంపల్లి కోర్టు జూన్ 20 తేదీలోగా ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టు ముందు ఆయన హాజరు కావాలి, లొంగిపోవాలి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిస్తామంటూ కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంబంధించి ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పంజాగుట్ట సంబంధించినటువంటి పోలీసులు ఈ నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటికి వెళ్ళి ఆ నోటీసులను ఆ ఇంటికి అతికించారు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇంటికి సంబంధించినటువంటి బంధువులు కానీ ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేకపోవడము, ఆయన ఇంటికి తాళం వేసి ఉండడంతో కూడా మొత్తం మీద ఆయన ఇంటికి నోటీసులు జారీ చేయడం జరిగింది. జూన్ 20 తేదీలోగా ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టు హాజరు కావాలి, లేకపోతే బహిరంగంగానే ఆయనను ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిస్తామంటూ ఆ నోటీసులో సారాంశం ఉంది. ఇక మొత్తం మీద చూసినట్టయితే ఏడాది పాటుగా కొనసాగినటువంటి దర్యాప్తులలో చాలా వరకు ఎన్నో ఎవిడెన్స్లను, రికార్డులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక మొత్తం మీద ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా విచారణ కొనసాగించింది. ఇక మొత్తం ఫైనలైజ్గా చూసినట్టయితే కేసు కొలిక్కి రావాలంటే ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇక విచారణ సంస్థల ముందు హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ హాజరు కాకపోయినట్టయితే ఖచ్చితంగా ఆయనను బహిరంగంగా ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటిత నేరస్తునిగా అనౌన్స్మెంట్ చేస్తామంటూ కూడా ఈ నోటీసులో ఉంది. కాబట్టి ఇక మరి ప్రభాకర్ రావు ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. మరి ఒకవేళ ఆయన స్పందించినట్లయితే ఖచ్చితంగా ఆయన పైన కూడా ఈ ప్రొక్లైమ్ అఫెండర్ నోటీసులు జారీ చేసి అనౌన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో కూడా జప్తుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మరే ప్రభాకర్ ఎలా పరిగణిస్తారు, దానికి రిప్లై ఏమొస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. మాధురి.